ఇటీవల మట్కా సినిమాతో మన ముందుకొచ్చాడు వరుణ్ తేజ్. అంతకుముందు వచ్చిన గని, ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రాలు బయటకొట్టాయి. మట్కా కూడా ఫ్లాప్ల జాబితాలో చేరిపోయింది. ఈ దశలో వరుణ్ ఓ హిట్ కొట్టడం చాలా అవసరం. ఇలాంటి క్లిష్టమైన తరుణంలో మేర్లపక్క గాంధీ కథకు ఓకే చెప్పేశాడు వరుణ్. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొరియన్ కనకరాజు అనే టైటిల్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే హారర్ సినిమా ఇది. కొరియన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. అందుకే ఈ సినిమాకి ఆ పేరు పెట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రితికా నాయక్ ఎంచుకున్నట్టు సమాచారం అందుతుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది రితిక. హాయ్ నాన్నలోనూ కనిపించింది. ప్రస్తుతం మిరాయిలో నటిస్తోంది. ఇప్పుడు వరుణ్ సినిమాలో ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇటీవల రితికాపై ఓ లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. జనవరిలో ఈ సినిమా పట్టాలకే అవకాశం ఉంది. హారర్ జాన్రా అయినా ఇప్పటి వరకు టచ్ చేయని ఓ కొత్త పాయింట్తో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. కొరియన్ సినిమాల ప్రభావం మన దర్శకులపై ఉంది. ఓటీటీల పుణ్యమాని కొరియన్ సిరీస్లు మన వాళ్ళు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా కొంతమంది కొరియన్ నటీనటులు కనిపించే అవకాశం ఉంది. వాళ్ళ కోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి.